స్టూడెంట్స్, నెక్స్ట్ డిఎల్డి డిజిటల్ లాజిక్ డిజైన్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వెయిటెడ్ అండ్ అన్వెయిటెడ్ కోడ్స్ గురించి తెలుసుకుందాం. సో వెయిటెడ్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పొజిషనల్ వెయిటెడ్ కోడ్ ఈజ్ ఏ బైనరీ కోడ్ వేర్ ఈచ్ పొజిషన్ ఆఫ్ ఏ నెంబర్ యాజ్ ఏ స్పెసిఫిక్ వెయిట్. ఒక బైనరీ నెంబర్ అనేది తీసుకుంటే దానిలో ఈచ్ పొజిషన్ యొక్క నెంబర్ అనేది ఒక వెయిట్ అనేది స్పెసిఫై చేస్తుంది. అలా చేసినట్టయితే దాన్ని వెయిటెడ్ కోడ్ అని అంటాం. మనకి ఎటువంటి రిప్రజెంటేషను లేకపోతే, సో దాని పొజిషన్ అనేది ఉండకపోతే దాన్ని అలాంటి ఎగ్జాంపుల్స్ని మనం అన్వెయిటెడ్ కోడ్ అంటాం. సో మెయిన్గా ఇక్కడ డెఫినేషన్స్ చూద్దాం. వెయిటెడ్ బైనరీ కోడ్స్ ఆర్ దోస్ బైనరీ కోడ్స్ విచ్ ఒబే ది పొజిషనల్ వెయిట్ ప్రిన్సిపల్స్. సో పొజిషన్ వెయిట్ ప్రిన్సిపల్ని ఒబే చేస్తే దాన్ని వెయిటెడ్ కోడ్స్ అని కాల్ చేస్తాం. ఈచ్ పొజిషన్ ఆఫ్ ది నెంబర్ రిప్రజెంట్స్ ఏ స్పెసిఫిక్ వెయిట్. సో ఆ నెంబర్ యొక్క పొజిషన్ బట్టి దాన్ని స్పెసిఫిక్ వెయిట్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మెనీ సిస్టమ్స్ ఆఫ్ ది కోడ్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ది డెసిమల్ డిజిట్ దట్ ఈస్ 0 to 9. In these codes each decimal digit is represented by a group of 4 bits. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2, 4 తీసుకుందాం. సో దిస్ ఈజ్ ది డెసిమల్ నెంబర్స్. సో ఇక్కడ ఈ డెసిమల్ నెంబర్లోని మనం దీని యొక్క పొజిషన్ అనేది 2 యొక్క పొజిషన్ అనేది సో బీసీడీ ఫార్మాట్ పొజిషనల్ వెయిట్ వచ్చేసరికి 8421 కోడ్. ఓకే, 8 + 4 + 2 + 1. సో ఇప్పుడు దీని యొక్క కోడ్ 2ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 2 ప్లేస్లో 1 పెట్టి రిమైనింగ్ ప్లేసెస్లో 0 పెడతాం. సో దీన్ని కోడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ 4ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? సేమ్ లైక్ దట్ 8 + 4 + 2 + 1. ఓకే, సో 4 వాల్యూ కాబట్టి 4 ప్లేస్లో 1 రిమైనింగ్ అనేది 0s పెడతాం. సో ఈ విధంగా మనం వెయిటెడ్ కోడ్ని రిప్రజెంట్ చేస్తాం. దాని యొక్క పొజిషన్ ఇది వెయిటెడ్ కోడ్స్. సో దాని యొక్క పొజిషన్ మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇది వెయిటెడ్ కోడ్ అని కాల్ చేస్తాం. సో వెయిటెడ్ కోడ్లోని ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ వెయిటెడ్ కోడ్కి 8421 ఒకటి, 2421 ఒకటి. సో ఇలాంటి వాటిని మనం వెయిటెడ్ కోడ్స్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్